హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి వరుస అల్పపీడనాల ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాలు అనేటివి కొంచెం కొంచెంగా విస్తరిస్తుండడంతో గత కొద్ది రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో ఆకాశం మొత్తం మేఘావృతమై చల్లదనమైన వాతావరణం అనేది నమోదవుతూ ఉంది. ఇదిలా ఉండగా నిన్నటి రోజున వాయువ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడింది. అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాలనేటివి కొంచెం కొంచెంగా విస్తరిస్తుండడంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది, ఏ ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు, ఏ ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుంది, ఇక ఏ ఏ ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం ఉంటుంది, రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఇంకేవైనా అల్పపీడనాలు ఏర్పడేందుకు ఛాన్సెస్ ఉందా అంటే, ఆ అల్పపీడనాల ప్రభావంతో ఏ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయి వంటి పూర్తి వివరాలను మీకు వీడియోలో చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోను రికమెండ్ చేస్తుంది. అండ్ ప్రస్తుతం మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కూడా కమెంట్లో పెట్టి తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకునేయండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనాల ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఒక 4 రోజుల క్రితము బంగాళాఖాతంలో ఒడిస్సా, ఛత్తీస్గఢ్ తీరాల మధ్యలో ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే 4, 5 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్, అలాగే తెలంగాణలో ఉత్తర తెలంగాణ డిస్ట్రిక్ట్స్‌కు సంబంధించి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ ఉపరితల ఆవర్తనం అనేది నిన్న మధ్యాహ్నం నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారడం జరిగింది. సో దాన్ని ఒకసారి మీరు ఈ లైవ్ వెదర్ రిపోర్ట్‌లో కూడా క్లియర్‌గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ప్రస్తుతానికి అది మనకు ఈ ప్లేస్‌లో కేంద్రీకృతం అయ్యి ఉంది అల్పపీడనం అనేది. అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో, నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాగల 24 గంటల పాటు వెదర్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అల్పపీడనం ప్రభావంతోనే ఈరోజు 24, అలాగే రేపు 25 తేదీలలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో అయినటువంటి పోలవరము, విశాఖపట్నము, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, అలాగే మిగిలినటువంటి జిల్లాల్లో వచ్చేసి మోస్తరు వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ రిపోర్ట్ వెల్లడించింది. సో ఈ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని కూడా వాతావరణ శాఖ రిపోర్ట్ను తెలియజేస్తూ వచ్చిందనమాట. ఓకేనా. సో కాబట్టి ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్కే కొన్ని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుంది. మరొక వైపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రము సో ఆకాశం మొత్తం మేఘావృతమై ఉండి చల్లదనంగా ఉంటుంది వాతావరణం. కొన్ని కొన్ని చోట్ల మాత్రము చెదురుమదురు వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా పడతాయి. ఓకేనా. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో చూద్దాము. మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. ఓకేనా. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను స్టార్టింగ్‌లో, ఈ అల్పపీడనం ప్రభావంతోనే తెలంగాణలో వచ్చేసి ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి అని. అదే మనకు రిపోర్ట్ కూడా చెప్తూ ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో
ఈరోజు రేపు ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ప్రమాదం కూడా ఉండవచ్చని, బయటకు వచ్చే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మంగళవారం కూడా రాష్ట్రంలో దాదాపుగా అనగా రేపటి రోజున దాదాపుగా 22 జిల్లాల్లో ఇదే విధమైనటువంటి వాతావరణం నమోదవుతుందని వెల్లడించడం జరిగింది. సో మనకు ఈరోజు రేపు తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు నేను ఏవైతే డిస్ట్రిక్ట్స్ చెప్పానో ఆ డిస్ట్రిక్ట్స్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడినప్పటికీ మరికొన్ని చోట్ల ఓ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. ఓకేనా. అలాగే హైదరాబాద్ సిటీలో రాగల 24 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతూ ఉరుములతో కూడిన జల్లులు కూడా కురిసేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత వచ్చేసి మనకు 30 నుంచి దాదాపుగా 31 డిగ్రీల వరకు కూడా నమోదవచ్చు అని చెప్తున్నారు కొన్ని చోట్ల మాత్రం. ఓకేనా. సో సాయంత్రం వరకు ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యే టైంకి వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో. సో ఇవి మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్ట్స్. వీటిని ఇంకొంచెం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. ఒకసారి ఈ ఇమేజ్ చూడొచ్చు. ప్రస్తుతానికి ఈ టైంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఈ అల్పపీడనం అనేది ఇక్కడ కేంద్రీకృతం అయి ఉంది కాబట్టి ఏపీలో ప్రస్తుతము విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పలుచోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు దక్షిణ కోస్తాంధ్రలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రం ఈరోజు ఉదయం నుండి కూడా ఇప్పటికీ మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణమే నమోదవుతుంది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదు అవుతూ ఉన్నాయి. తెలంగాణలో కూడా వచ్చేసి ప్రస్తుతానికి ఈ అల్పపీడనం ప్రభావంతో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, నాందేడు ఈ జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మిగిలినటువంటి చోట్ల ఆకాశం మొత్తం మేఘావృతమై నమోదవుతుందన్నమాట. నెక్స్ట్ ఇమేజ్ చూడవచ్చు. ఈరోజు రాత్రి ఒక 7:30-8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో కూడా ఏపీలో వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే పలు చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ మరికొన్ని చోట్ల అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చేసి తిరుపతి, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు రాత్రి సమయంలో ఓ మోస్తరు వర్షాలు పడతాయన్నమాట కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. ఈవెన్ మనకు కడప, కర్నూలు డిస్ట్రిక్ట్స్లలో కూడా. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి ఈరోజు రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో నాందేడు, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, హన్మకొండ, ఖమ్మము ఈ జిల్లాల్లో పలుచోట్ల ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడినప్పటికీ మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇకపోతే ఇది ఈరోజు అర్ధరాత్రి 12:30-1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో ఏపీలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. మిగిలినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం కొంచెం భారీ వర్షాలే పడవచ్చు. కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. అలాగే తెలంగాణలో వచ్చేసి ఆ టైంలో ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక రిమైనింగ్ జిల్లాల్లో మాత్రము మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం నమోదవుతుంది. ఇది వచ్చేసి రేపు 25వ తారీఖున తెల్లవారుజామున 5:30-6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు కొంచెం భారీ వర్షాలు కురవచ్చు. మిగిలినటువంటి చోట్ల అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో. తెలంగాణలో మాత్రం వరంగల్, నాందేడు, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సంగారెడ్డి, నెక్స్ట్ హైదరాబాదు, వరంగల్, ములుగు, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలకే వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంటుంది రేపు ఉదయం. ఓకేనా. మిగిలినటువంటి ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి రేపు మధ్యాహ్నం 12:30-1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో కూడా ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలకు, తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం వర్షాలు ఖచ్చితంగా పలు చోట్ల పడతాయి. రిమైనింగ్ జిల్లాల్లో మాత్రము మేఘావృతమైన చల్లదనమైన వాతావరణం నమోదవుతుంది. కొన్ని చోట్ల ఎండలు కూడా వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఫైనల్గా ఇమేజ్ చూడొచ్చు. రేపు రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఏపీలో
ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కడప, కర్నూలు జిల్లాలో కూడా. ఇకపోతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయవాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. పిడుగులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి రేపు రాత్రి 7:30, 8 గంటల సమయంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న, సిరిసిల్ల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నాందేడు, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలినటువంటి ప్రాంతాల్లో మేఘావృతమైన చల్లదనమైన వాతావరణం నమోదవుతుంది. సో ఇవండి మనకు రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. నేను మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.